నమస్తే నాగేశ్వర్ గారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఫోర్డో, ఇస్ఫహాన్ అండ్ నతాంజ్ అణుక్షేత్రాలపై దాడి చేసింది. ట్రంప్ ప్రకటించారు సార్, దాడుల తర్వాత ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేశాము అని చెప్పేసి. సో ఇరాన్పై దాడి చేసిన అమెరికా తన లక్ష్యాల్ని సాధించిందా అంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్నట్లు అమెరికానేమో క్లెయిమ్ చేసుకుంటుంది, అంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇక ముందుకు సాగదు, మేము పూర్తిగా ధ్వంసం చేశాము, అందువల్ల ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్లో కీలకమైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ ఈ మూడు కూడా చాలా కీలకమైనవి, మూడింటిని కూడా అంతం చేశామన్నది అమెరికా వాదన. కానీ దీనిపైన భిన్నమైన కథనాలు, భిన్నమైన అంచనాలు ఉన్నాయి. అసలు ముందుగా అసలు తాము అణుబాంబే తయారు చేయడం లేదు అన్నది ఇరాన్ వాదన. ఇప్పుడు మాదంతా శాంతియుత అవసరాల కొరకే అణు పరిజ్ఞానాన్ని వాడుతున్నామన్నది ఇరాన్ వాదన. ఇరాన్ వాదన ఎంత నిజమో, అమెరికా వాదన ఎంత నిజమో మనకు తెలియదు. కానీ అమెరికా డైరెక్ట్ ఇంటెలిజెన్స్ తుల్సీ గబార్డ్, అది యుఎస్ సెనేట్ కమిటీ, ఇంటెలిజెన్స్ కమిటీకి ఇచ్చిన నివేదికలు, అంటే అమెరికన్ పార్లమెంట్కి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో అమెరికన్ ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం ఇరాన్ అణుబాంబు తయారు చేయడం లేదు అని ఎవరు సర్టిఫై చేశారు? యుఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్టిఫై చేశారు. తర్వాత ఇరాన్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ మెంబర్ ఎన్పిటిలో సభ్యదేశం చెందినటువంటి అణు సదుపాయాలు, న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నిరంతరం ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షణలో ఉంటాయి. ఐఏఈఏ ఇది అమెరికా ఇన్ఫ్లుయెన్స్లో నడిచే న్యూక్లియర్ వాచ్ డాగ్. సో ఐఏఈఏ ప్రతి రెగ్యులర్గా ఇన్స్పెక్షన్లు చేస్తూ ఉంటుంది. ఐఏఈఏ ఇన్స్పెక్షన్లు చేస్తున్న సమయంలో అసలు రహస్యంగా అణుబాంబు సాధ్యమవుతుందా అని, ఎందుకంటే అణుబాంబు సాధ్యం కావాలి అంటే అదేదో చిన్న రూమ్లో సీక్రెట్గా అణుబాంబులు తయారు చేయలేరు. యురేనియంను ఎన్రిచ్మెంట్ చేయాలి. ఇప్పుడు దాన్ని 90% స్థాయికి ఎన్రిచ్మెంట్ చేస్తే దాన్ని వెపన్ గ్రేడ్ ఫిసైల్ మెటీరియల్ అంటారు. అంటే అణు విచ్చిత్తికి, న్యూక్లియర్ ఫిషన్కు కావలసినటువంటి స్థాయిలో ఆ యురేనియం, ఆ ఫ్యూయల్ అనేది తయారవుతుంది. దాన్నే 90% ఎన్రిచ్మెంట్ అంటారు. సో ఇప్పటి వరకు ఇరాన్ దగ్గర 60% వరకు ఎన్రిచ్ చేసిన యురేనియం ఉంది అని. ఈ 60% కూడా న్యూక్లియర్ పవర్ అవసరాలకు మించింది. మరి ఎందుకు తయారు చేస్తుంది అనేది ప్రశ్న. సో దాని ఆధారంగానే ఒక 2 వారాల్లో కావాలంటే ఇరాన్ ఈ 60% ఎన్రిచ్మెంట్ను 90% ఎన్రిచ్మెంట్గా మార్చగలుగుతుంది కనుక దాన్ని నిర్వీర్యం చేస్తానికే తాము అటాక్ చేస్తామని చెప్తున్నారు. సో కానీ ఇదే రకమైన వాదన గతంలో ఇరాక్ పైన యుద్ధం చేయడానికి అమెరికా వాడింది. అమెరికా చేస్తున్న వాదన ఇరాన్ ఇస్ ద నెంబర్ 1 స్టేట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ టెర్రరిజం అని అమెరికా నిన్న వ్యాఖ్యానించింది. అమెరికా పైన జరిగిన తీవ్రవాద దాడుల్లో ఇరాన్ ఉందా? అమెరికా పైన జరిగిన తీవ్రవాద దాడుల్లో ముఖ్యుడైన ఒసామా బిన్ లాడెన్ ఇరాన్లో దాక్కున్నాడా? ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో దాక్కున్నాడు. మనకందరికీ తెలిసింది పాకిస్తాన్ ఇస్ ద నెంబర్ 1 స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రర్. కానీ డొనాల్డ్ ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు. ఇరాన్ మాత్రం నెంబర్ 1 స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం అంటున్నాడు. ఎలా నమ్మగలం? అందువల్ల మొదలు తేలాల్సింది అసలు ఇరాన్ న్యూక్లియర్ వెపన్ వరకు వెళ్తుందా లేదా అనే దానిపైననే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకవేళ వెళ్తుంది అన్నప్పుడు ఇప్పుడు అమెరికా జరిపిన ఈ దాడులు వెళ్లకుండా నిర్వీర్యం చేయగలవా అనే క్వశ్చన్ నెక్స్ట్ వస్తుంది. దీనిపైన కూడా గ్లోబల్ ఎక్స్పర్ట్స్ భిన్నమైన అంచనాలు ఉన్నాయి. కొంతమంది చెప్పేది ఏంటంటే ఇది ఆల్రెడీ జూన్ 13th రోజు ఈ ఇజ్రాయెల్ అటాక్స్ మొదలైనాయి. జూన్ 13th అటాక్ మొదలయ్యాకనే నటాంజ్ అణుక్షేత్రం పైన ఇజ్రాయిలే దాడి చేసింది ఫస్ట్. అమెరికా దాడి చేయాలని నెతన్యాహు అడుగుతూనే ఉన్నాడు. ట్రంప్ ఐ మే ఆర్ మే నాట్ అటాక్ ఇరాన్ అని అంటూనే ఉన్నాడు. ట్రంప్ ప్రచార సమయంలోనే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయాలని కూడా అడిగాడు. బైడెన్ ఒప్పుకుంటలేడు, నేను ప్రెసిడెంట్గా ఉంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంతం చేస్తా అన్నాడు. అని ఎప్పుడు అటాక్ చేశాడు? సండే, అంటే 22nd మార్నింగ్ అటాక్ స్టార్ట్ అయింది. అంటే ఈ 9 daysలో ఇరాన్ కామ్గా ఉంటుందా?
ఇరాన్కి అర్థమవుతలేదా? మనకే అర్థమైనప్పుడు. సో ఇరాన్కు ఆ సమాచారం ఉండదా అమెరికా అటాక్ చేస్తుంది అని? నాగేశ్వర్ లాంటి వాడికి అర్థమయ్యి 5 పాసిబిలిటీస్ ఏంటి అని మనం సాటర్డే మాట్లాడుకున్నప్పుడు 5 పాసిబిలిటీస్ ఉంటాయి ట్రంప్ ఎందుకు సంకోచిస్తున్నాడు అని. అందులో 5వ పాసిబిలిటీగా నేను చెప్పింది, ఇరాన్ను భ్రమల్లో పెట్టి అటాక్ చేయడం ఒక లక్ష్యం అయి ఉంటుంది. ఇరాన్ ఏమో ట్రంప్ దాడి చెయ్యడు అనే భావనలో ఉంటే ఈలోగా వచ్చి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీని అటాక్ చేయవచ్చు అని 5వ పాసిబిలిటీగా నాగేశ్వరే చెప్పగలిగినప్పుడు ఇరాన్కి అర్థం కదా. అందువల్ల ఇరాన్ ముందుగానే ఇక్కడ నుంచి కీలకమైన న్యూక్లియర్ అసెట్స్ను మరో రహస్య స్థావరానికి తరలించింది అని కొంతమంది ఎక్స్పర్ట్స్ భావన. అందువల్ల ఫోర్డో న్యూక్లియర్ సైట్ ఈవెన్ శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా కూడా ఇంటర్నేషనల్ మీడియా చెప్పేది ఏంటంటే ఈవెన్ 19th రోజే, అంటే 22nd మన ఇండియన్ టైం 22nd అటాక్ జరిగింది, 19th రోజు 20th రోజు కూడా ఫోర్డో న్యూక్లియర్ సైట్ మధ్య ట్రక్స్ మూమెంట్, ఫోర్డో న్యూక్లియర్ సైట్లోకి అనేక ట్రక్స్ వెళ్ళాయి. ఈవెన్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా ట్రక్స్ కనిపించినట్లు శాటిలైట్ ఇమేజెస్ చెప్తున్నాయి. అంటే ఫోర్డో న్యూక్లియర్ సైట్లోకి సాధారణంగా ఉండే యాక్టివిటీ కన్నా ఎక్కువ యాక్టివిటీ ట్రక్ మూమెంట్ ఉంది అని. దీన్ని బట్టి అంచనా ఏంటంటే బహుశా ఇరాన్ కీలకమైన సెంట్రిఫ్యూజెస్ అంటారు, అంటే ఈ న్యూక్లియర్ ప్రాసెస్లో వాడేది, అలాగే ఎన్రిచ్డ్ యురేనియం 60% వరకు ఎన్రిచ్ చేసిన యురేనియంను ఇతర ప్లేస్లకు తరలించింది అని. సో 60% ఆఫ్ శుద్ధి చేసిన యురేనియంను ఇతర ప్లేస్లకు గనక ఇరాన్ తరలించి ఉంటే అమెరికా చెప్పిన లక్ష్యం నెరవేరదు. ఎందుకంటే దాన్ని మరో రహస్య స్థావరంలో మళ్ళీ ఎన్రిచ్మెంట్కు, వెపన్ గ్రేడ్ ఎన్రిచ్మెంట్కు పోవచ్చు. ఈసారి అయితే ఇరాన్ ఇక చర్చలకు కూడా అవకాశం లేదంటుంది. ఇప్పుడు అమెరికా దాడి తర్వాత ఇరాన్ ఇక అణుబాంబు తయారీ గతంలో అటువైపు వెళ్ళకపోయినా ఇప్పుడు ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే ఇరాన్కి అర్థమైంది అణుబాంబు ఉంటే తనను ముట్టుకోరని. ఎందుకంటే నార్త్ కొరియాను ముట్టుకుంటలేడు కదా. కిమ్ పైన ఇంత మాట్లాడినా సింగపూర్కి వెళ్ళి కిమ్తో కరచాలనం చేశాడు ట్రంప్ తప్ప మాట్లాడతలేడు కదా. పాకిస్తాన్ విషయంలో అసీం మునీర్కి ఎక్కలేని గౌరవం ఇచ్చాడు కదా. సో నార్త్ కొరియా పాకిస్తాన్ల అనుభవం చూశాక ఇరాన్కి ఏమనిపిస్తుంది, నా దగ్గర కూడా అణుబాంబులు ఉంటే అమెరికా నా జోలికి రాదు అని. అంతకుముందు అణుబాంబులు తయారు చేశారు అని అమెరికా చేసే ప్రయత్నంలో ఉన్నారని అమెరికా అంది, మేము చేయడం లేదని ఇరాన్ ఉంది. నేను అమెరికా వాదన ఇరాన్ వాదన దేన్ని ధృవీకరించడం లేదు. కానీ ఒకవేళ గతంలో చేయకపోయినా ఇప్పుడు మాత్రం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇక ఇంతదాకా జనక వాళ్ళకి అనుభవం కనబడుతుంది కదా. అంటే ట్రంప్ యాక్షన్స్ లక్ష్యాన్ని సాధించకపోగా అపోజిట్ రిజల్ట్ ఇస్తుంది. అంటే ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా ఆపుతానని దాడి చేసింది, వాస్తవంగా ఇరాన్ అణుబాంబు తయారీకి కారణమవుతుంది. ప్రెసిడెంట్ ఒబామా ఉన్నప్పుడు ఇరాన్తో కుదుర్చుకున్న న్యూక్లియర్ డీల్ వల్ల ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ఆగింది. వాస్తవానికి ట్రంప్ ఆ న్యూక్లియర్ డీల్ నుంచి ఏకపక్షంగా వైదొలిగిన తర్వాతనే ఇరాన్ న్యూక్లియర్ యురేన్ ఎన్రిచ్మెంట్ 60% వరకు పెంచింది. అందువల్ల ఇప్పుడు ఈ దాడితో ఇక ఇరాన్ ఎవరి మాట వినే ప్రసక్తే ఉండదు. అందుకే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్పిటిలో కూడా మేము ఉండము అంటుంది. అంటే ఎన్పిటిలో కూడా ఉండకపోతే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్స్పెక్షన్ ఉండవు, ఆబ్లిగేషన్లు ఉండవు. అంటే ఐఏఈఏ ఇన్స్పెక్షన్ ఉండగానే ఇరాన్ సీక్రెట్గా న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి వెళ్తే ఇప్పుడు ఐఏఈ ఇన్స్పెక్షన్ లేకపోతే ఇంకా ప్రాబ్లం లేదు కదా. ఈలోగా రష్యన్ మాజీ ప్రెసిడెంట్, రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబరు, ప్రెసిడెంట్ పుటిన్కు సన్నిహితుడైనటువంటి డిమిట్రీ మెద్వెదేవ్ అయితే అనేక దేశాలు ఇరాన్కు న్యూక్లియర్ ఆయుధాలు ఇస్తుంది అని కూడా వ్యాఖ్యానించారు. అందువల్ల ఇప్పుడు ట్రంప్ ఏ లక్ష్యం సాధించినట్లు, ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఏమైనా బ్రేక్ చేశాడా, ఇంకా వాస్తవానికి పెంచడమే కాదు. దీని ఇంప్లికేషన్స్ ఏంటంటే, ఒకటి ట్రంప్ను ఇక ఎవరు నమ్మరు. ఎందుకంటే ట్రంప్ ఒకవైపు 6 రౌండ్లు చర్చలు జరుగుతుండగా ఇరాన్ పైన అటాక్ చేశాడు. ఇరాన్ అమెరికా పైన ఏ దాడి చేయలేదు. ఇరాన్ పైన ఇజ్రాయిల్ దాడి మొదలుపెట్టింది June 13th. అంతకుముందు మీకు ఇరాన్ అటాక్ చేసిన ప్రొవొకేషన్ కూడా లేదు, కానీ ఇజ్రాయిల్ మొదలుపెట్టింది. మొదలుపెట్టినాక అమెరికన్ ఫారిన్ మినిస్టర్ మార్క్ రూబీ ఏమన్నాడు,
ఇరాన్ నేను వార్నింగ్ ఇస్తున్నాం, ఈ దాడిలో మాకు సంబంధం లేదు, ఇది ఇజ్రాయిల్ మాత్రమే జరిపింది. ఇరాన్ కానీ అమెరికన్ స్థావరాలను అటాక్ చేస్తే బీభత్సంగా అటాక్ చేస్తామని. కానీ ఇరాన్ అమెరికా స్థావరాలను అటాక్ చేయలేదు, ఓన్లీ ఇజ్రాయిల్ పైన అటాక్ చేసింది. అయినా అమెరికా ఎలాంటి ప్రొవొకేషన్ లేకుండా ఎక్కడా అమెరికా పైన ఇరాన్ అటాక్ చేయలేదు, వెళ్ళి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ధ్వంసం చేసింది. ఇక ఒకవైపు చర్చలు జరుగుతుండగా ఎన్పిటిలో మెంబర్గా ఉన్న అమెరికా అసెట్స్ పైన అటాక్ చేయకపోయినా అమెరికా దాడి చేసిన తర్వాత ప్రపంచంలో ఎవరైనా ట్రంప్ మాటల్ని ఇక నమ్ముతారా? సో ఇట్ హాస్ కూడా ఈవెన్ రేపు రష్యా యుక్రెయిన్ వార్ కూడా ఇది ఇంప్లికేషన్. రష్యా కూడా ట్రంప్ నమ్మదు ఇక, ఎందుకంటే ఇప్పుడు రేపు రష్యాను చర్చలకు పిలిస్తే రష్యా ఏమంటుంది, నిన్ను ఎట్లా నమ్మాలి నేను అంటుంది. అందువల్ల ఒక అగ్రరాజ్యం తన ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీని ఫలంగా పెట్టుకుంది. రెండోది ఏమవుతుంది, స్మాలర్ కంట్రీస్ కూడా ఇక అర్థమవుతుంది మనము రక్షించుకోవాలంటే అణుబాంబే మార్గము అని. ఎందుకంటే ఉక్రెయిన్ అణ్వస్త్రాలు వదులుకుంది, రష్యా దాడి చేసింది. నార్త్ కొరియా అణ్వస్త్రాలు కలిగి ఉన్నది, ట్రంప్ ముట్టుకోవడం లేదు. అసలు ఈ మధ్య అమెరికా అసలు ఉత్తర కొరియా గురించి మాట్లాడతలేదు. అలాగే మీకు పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. 4 రోజులు యుద్ధం చేసి భారతదేశం సుపీరియారిటీ సాధించడంతోనే అమెరికా రంగంలో దిగింది. ఇవన్నీ చూసినాక స్మాలర్ కంట్రీస్కి ఏమని ఇన్సెంటివ్, మనం కూడా అణ్వాయుధాలు తయారు చేస్తే తప్ప మార్గం లేదు అని. ఇది అణ్వస్త్ర వ్యాప్తికి కారణమవుతుంది. మీరు చూస్తూ ఉండండి, అమెరికా చర్యల వల్ల అణ్వస్త్రాలు పెరగటానికి అవకాశం ఉంటుంది. పోనీ ఇక్కడితో ఆగుతారా అంటే ఇప్పుడు ఏమంటుంది, రెజీమ్ చేంజ్ అని ఇజ్రాయెల్ అంటుంది. అంటే ఇరాన్లో ఉన్న అయతుల్లా అలీ ఖమైనీ నాయకత్వంలోని అధికార వ్యవస్థలు ధ్వంసం చేస్తాను. అమెరికా అంటుంది అది మా లక్ష్యం కాదు అంటుంది. కానీ ఇప్పుడు అమెరికాను ఎవడు నమ్మే పరిస్థితిలో ఇరాన్ లేదు, ప్రపంచం లేదు. ఇప్పుడు రేపు గనక ఇరాన్లో ఉన్న ప్రభుత్వానికి కూడా అధికార వ్యవస్థల్ని కూడా రెజీమ్ చేంజ్ పేరిట మారిస్తే ఏం జరుగుతుంది? ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది? అల్ ఖైదాను అంతం చేస్తాం, తాలిబాన్లను ఓడిస్తామంటూ అమెరికా యుద్ధం చేసి 20 ఏళ్ళ తర్వాత తాలిబాన్కి అధికారాన్ని ఇచ్చి అమెరికా తోకముడుచుకుని వెళ్ళిపోయింది. గతంలో వియత్నాం లాంటి చిన్న దేశం పైన యుద్ధం చేసి అమెరికా ఏమైంది, అవమానాలు ఎదుర్కొని వెళ్ళిపోయింది. మీకు ఇరాక్లో సద్దాం హుస్సేన్ చంపేసి 2011లో లిబియాలో కల్నల్ గడఫీని చంపేసింది. ఇప్పటి వరకు ఇరాక్ లిబియాలో రావణ కాష్టంగా రగులుతూనే ఉన్నాయి. అందువల్ల అమెరికా ఇలా రెజీమ్ చేంజ్తో ఇంటర్వ్యూన్ చేసిన ప్రతి దేశము మీకు అరాచక శక్తులకు కారణమైంది. ఇరాక్లోనైతే సద్దాం హుస్సేన్ అంతం చేశాక ఐసిస్ పుట్టి అమెరికాకు నిద్ర పట్టనివ్వలేదు. సో ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. ఇప్పుడు సిరియాలో బషర్ ప్రభుత్వం పడిపోయాక అల్ ఖైదా మాజీ ఫైటర్ ప్రెసిడెంట్ అయ్యాడు. అందువల్ల అమెరికాకు అర్థం కావాల్సింది, ఒక మార్క్ రూబీ అంటాడు, ద వరల్డ్ ఈజ్ మోర్ సేఫర్ అండ్ స్టేబుల్ దాన్ 24 hours ago. 24 గంటల కన్నా ముందు అమెరికా మరింత సురక్షితంగా ఉంది, భద్రంగా ఉంది అని. ఇదే మాట ఇరాక్లో చెప్పారు, ఇదే మాట ఆఫ్ఘనిస్తాన్లో చెప్పారు, ఇదే మాట ఇరాన్లో చెప్తున్నారు. కానీ ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ అనుభవం మనకి ఏం చెప్తుంది? అందువల్ల ఏ లక్ష్యాన్ని ఇది సాధించింది అనేది చరిత్ర చెప్తుంది. ఇవాళ మీకు ఇమ్మీడియట్గా ఇరాన్ కొంత నష్టమైతే, భారీ నష్టాన్ని అయితే చూసింది. తర్వాత ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. ఈ దాడికి ప్రతీకారంగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడానికి ఆ దేశ పార్లమెంట్ కూడా నిర్ణయం తీసుకుంది సార్. ప్రపంచ ఆయిల్ అవసరాల్లో 20 నుంచి 25% ఇక్కడి నుంచే రవాణా కూడా జరుగుతోంది. సో దీని పర్యవసానాలు ఏంటి సార్? ప్రపంచంలోని 20 నుంచి 25% ఆయిల్ దీని గుండా ప్రయాణిస్తున్నప్పుడు అదే పర్యవసనం, ఇంకా వేరే పర్యవసనం ఏముంటుంది? సో వరల్డ్స్ 20 to 25% డైలీ 20 million barrels per day, నియర్లీ 20 million barrels per day, అంటే 2 కోట్ల బ్యారెల్స్ చమురు ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ ద్వారా ప్రయాణం చేస్తుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ 161 కిలోమీటర్స్ లాంగ్. దాని న్యారోయెస్ట్ ప్లేస్లో, అంటే అతి తక్కువగా విడుతున్న చోట 33 kilometers ఉంటుంది. ఇది ఒకవైపు ఒమన్, మరోవైపు ఇరాన్ ఉంటుంది. అంటే ఇరాన్ ఒమన్ల టెరిటోరియల్ వాటర్స్ మధ్య ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ ఉంటుంది.
అంటే దిస్ ఈజ్ కాల్డ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ చోకింగ్ పాయింట్స్ అంటారు. చోకింగ్ పాయింట్స్ అంటే ఏంటంటే సీ బాండ్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్యంలో గణనీయమైన భాగం, అత్యధిక భాగము సముద్ర జల మార్గం ద్వారానే ప్రయాణం చేస్తుంది. ఈ సముద్ర జల మార్గాల్లో కొన్ని చోట్ల ప్రకృతి సిద్ధంగా ఆ విడ్త్ చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఒక 100 feet రోడ్ ఉంది, ఒక చోట సడన్గా అది 10 feet ఉన్నదనుకోండి. 10 feet ఉన్న చోట ఎవరైనా ఒక చిన్న రాయి అడ్డంగా పెట్టినా, ఓ చెట్టు నరికేసినా చోకింగ్ అయిపోతుంది, ట్రాఫిక్ ఆగిపోతుంది. ఎవరైనా రాస్తారు ఒక చేసేవాళ్ళు అడ్డంగా కూర్చున్నారు అనుకోండి, ఆగిపోతుంది. అదే మీకు 100 మీటర్ల రోడ్లో ఒక సైడ్కి ఎవరైనా కూర్చున్నా పక్క నుంచి వాహనాలు వెళ్తాయి. సరిగ్గా ఇది కూడా అంతే. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఒక న్యారోయెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఈ రూట్ నుంచి మీకు 20 to 25% ఆఫ్ ఈ లాస్ట్ 2024లోనైతే 27% ఆఫ్ ద గ్లోబల్ ఆయిల్ సప్లైస్ ఇక్కడ నుంచే వెళ్ళాయి. అలాగే ఎల్ఎన్జి, ముఖ్యంగా ఖతార్ ఉత్పత్తి చేసే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, కమర్షియల్ గ్యాస్ ఇది. ఇప్పుడు మన ఎల్పిజి ఏమో వంటకు వాడతాం, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఎల్ఎన్జి ఏమో కమర్షియల్ వెహికల్స్లో వాడతారు. సో ఈ ఖతార్ నుంచి వెళ్ళేది అంటే ప్రపంచంలో వెళ్ళే ఎల్ఎన్జిలో కూడా నియర్లీ 25% ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనే జలసంధి ద్వారానే వెళ్తుంది. అందులో మరీ ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్కి వస్తుంది. 82% ఏషియాకే వస్తుంది. మరి ఇండియా అయితే చాలా ఎక్కువగా భారతదేశం, చైనా ఆధారపడుతుంది. ఇప్పుడు చైనాకు వచ్చే ఆయిల్లో 50% ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారానే వస్తుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా 20 million barrels వెళ్తుంది. ఇండియా టోటల్ ఇంపోర్ట్ 5.5 million barrels. అందులో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా 1.92 million barrels వస్తుంది. అంటే భారతదేశం తన చమురు దిగుమతుల్లో 38% ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పైన ఆధారపడుతుంది. తన గ్యాస్ సప్లైస్లో 52%, 52% స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పైన ఆధారపడుతుంది. అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఎంత కీలకమో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఇండియాస్ టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 38%, ఇండియాస్ టోటల్ గ్యాస్ ఇంపోర్ట్స్లో 52% స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా వస్తుంది. చైనా ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో కూడా 50% ఇక్కడ నుంచి వస్తుంది. అందువల్ల ఇది వాస్తవంగా అమెరికాకు, ప్రపంచంలో ఇతర దేశాల కన్నా కూడా చైనా ఇండియా పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందుకే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ నిజంగానే మూసివేస్తుందా? ఎందుకంటే మూసివేస్తే ఇరాన్కు క్లోజెస్ట్ అలా అయిన చైనాపై కూడా ప్రభావం పడుతుంది. ఇండియా కన్నా కూడా చైనా ఇది క్లోజెస్ట్ అలా. ఇరాన్ ఉత్పత్తి చేసే ఆయిల్లో 90% చైనానే కొంటుంది. అలాంటప్పుడు మరి చైనాకి ఆయిల్ రాకుండా చేసే పని ఇరాన్ చేయగలుగుతుందా? అందువల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ చేస్తా అంటుంది, కానీ అది ఎంతవరకు ప్రాక్టికల్గా సాధ్యం, మరి చైనా ఊరుకుంటుందా అని. ఎందుకంటే చైనా ఇది బిగ్గెస్ట్ లాస్ కూడా చైనాకు ఉంటుంది. ఇక మీకు అమెరికన్ అలైస్ అయిన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు కూడా కొంత ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా సౌదీ అరేబియా, బెహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, సో ఇలా ఇరాన్, ఇరాక్, ఖతార్ ఎనర్జీ సప్లై స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా వెళ్తాయి. కానీ సౌదీ అరేబియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సౌదీ అరేబియాకు రెడ్ సీ వరకు పైప్ లైన్ ఉంది. అవసరమైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా పంపించలేని పరిస్థితి ఉంటే, రవాణా చేయించలేని పరిస్థితి ఉంటే పైప్ లైన్ ద్వారా రెడ్ సీకి తీసుకెళ్ళి రెడ్ సీ ద్వారా సౌదీ అరేబియా ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా మీకు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వరకు కూడా ఒక పోర్ట్ ద్వారా పైప్ లైన్ ఉంది. అందువల్ల సౌదీ అరేబియా, యుఏఈ కొంత ఎఫెక్ట్ అయినా స్టిల్ దే కెన్ ట్రాన్స్పోర్ట్ ఆయిల్ వితౌట్ పాసింగ్ త్రూ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. అందువల్ల ఇక వరల్డ్లో రష్యాకి ఇది బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే వరల్డ్స్ 20% ఆఫ్ ఆయిల్, 25% ఆఫ్ గ్యాస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా వెళ్ళలేదు, ఇమీడియట్గా రష్యాకు డిమాండ్ ఉంటుంది. అంటే రష్యా రేపు ఎక్కువ డబ్బులు సంపాదించి మీకు ఉక్రెయిన్ పైన ఎక్కువ యుద్ధం చేస్తానికి కూడా ఇది దారితీస్తుంది. దీన్ని అందుకే మరి అమెరికా అంగీకరిస్తుందా? అందువల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను ఇప్పటి వరకు ఎన్నడూ క్లోజ్ చేయలేదు. హిస్టరీలో ఇది మొదటిసారి. అఫ్కోర్స్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై కూడా ఇంతవరకు ఎప్పుడు అటాక్ జరగలేదు, అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు. అందువల్ల చరిత్రలో ఎన్నడూ జరగని ఘటనలు జరుగుతున్నాయి కనుక ఇరాన్ ఏం చేస్తుందో చూడాలి. బట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కనుక బ్లాక్ అయితే డెఫినెట్గా గ్లోబల్ ఆయిల్ సప్లైస్
దెబ్బతింటుంది కనుక, డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ భయంకరంగా జరుగుతుంది కనుక ప్రపంచ ఆయిల్ ప్రైసెస్ పెరగవచ్చు అని అంటున్నారు. ఈవెన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేయకపోయినా కూడా $10 పర్ బ్యారెల్ వరకు పెరుగుతుంది అని. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ మంత్ $60 పర్ బ్యారెల్ ఉంటే ఇప్పుడు అది $77 వెళ్ళిపోయింది. ఇంకో $10 100 వరకు కూడా వెళ్ళవచ్చు అంటున్నారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కనుక మూసేస్తే అది 140, 150 వరకు వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని. ఎందుకంటే అసలు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూస్తారు అన్న బెదిరింపు వల్లనే మీకు ఇన్సూరెన్స్ ఛార్జెస్ పెరుగుతాయి, ఫ్లైట్ ఛార్జెస్ పెరుగుతాయి. సో మామూలు ఛాలెంజ్ కాదు. ఈవెన్ ఇప్పుడు రెడ్ సీ కన్నా ఆల్టర్నేటివ్ ఉంది. రెడ్ సీ ద్వారా కనుక వెళ్ళలేనప్పుడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా చుట్టూ తిరిగి వెళ్ళవచ్చు, కాస్ట్ పెరుగుతుంది, టైం పెరుగుతుంది. కానీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కు ఒక రకంగా సౌదీ అరేబియా, యూఏఈకి కొంత పైప్ లైన్ ఫెసిలిటీ పార్షియల్గా ఉన్నా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కు ఆల్టర్నేటివ్ కూడా లేదు. అది అంత ఇంపార్టెంట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. అందువల్ల ఇది మేజర్ డిసిషన్. ఇరాన్ మరి దీన్ని ఎంతకాలం బ్లాక్ చేస్తుంది? ఎందుకంటే ఇరాన్ కూడా దెబ్బతింటుంది. ఇరాన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా రావాలి. వాస్తవంగా ఇరాన్ ఆయిల్ అయితే పూర్తిగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా వెళ్తుంది. అలాగే ఖతార్ ప్రొడ్యూస్ చేసే గ్యాస్ అంతా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా వెళ్తుంది. అందువల్ల చుట్టూ ఉన్న దేశాలు అంగీకరిస్తాయా? అసలు ఇరాన్ ఎకానమీకి ఇది ఛాలెంజ్గా ఉంటుంది. ఇరాన్ ఆయిల్తో బెనిఫిట్ అవుతున్న చైనా ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల గ్లోబల్ ఇంప్లికేషన్ చాలా సీరియస్గా ఉంటాయి కనుక వీ హ్యావ్ టు సీ రియల్లీ కెన్ ఇరాన్ డూ దిస్. చేస్తే ఎంతకాలం చేస్తుంది అనేది క్వశ్చన్ మార్కే. అమెరికా ఇరాన్ల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో పాకిస్తాన్ పాత్ర చాలా విచిత్రంగా ఉంది సార్. వైట్ హౌస్లో ట్రంప్తో పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ లంచ్ మీట్ కూడా అయ్యింది. ఆ తర్వాత ఏమో ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించింది కూడా ఆ దేశం. ఇప్పుడేమో ఇరాన్పై అమెరికా చేసిన దాడిని ఖండిస్తోంది. అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని జరపాలని కూడా రష్యా, చైనాలతో పాటు పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంది. ఏంటి సార్ పాకిస్తాన్ వైఖరి విచిత్రంగా ఎందుకు ఉంది? విచిత్రంగా ఉన్నా కూడా అమెరికా ఎంజాయ్ చేస్తుంది కనుక విచిత్రంగానే ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ డబుల్ గేమ్ కొత్త కాదు. మీకు ఆఫ్ఘనిస్తాన్లోనే పాకిస్తాన్ ఆడిన డబుల్ గేమ్ చూశాము. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను సృష్టించి తాలిబాన్లను గద్దె మీద కూర్చుండబెట్టింది పాకిస్తాన్. మళ్ళీ తాలిబాన్ల వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన అల్ఖైదా అటాక్ తర్వాత తాలిబాన్ల పైన అమెరికా యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో ఫ్రంట్ లైన్ అలై పాకిస్తాన్. మళ్ళీ యుద్ధము అమెరికాతో కలిసి తాలిబాన్ల పైన వార్ చేస్తూనే తాలిబాన్లకు ఆశ్రయం ఇచ్చి రక్షణ కల్పించి డబుల్ గేమ్ ఆడింది పాకిస్తాన్. ఇది మనం కాదు, ఈవెన్ అమెరికా నివేదికలు కూడా చెప్తున్నది. సాక్షాత్తు ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాన్. అంటే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో, తాలిబాన్ల విషయంలో పాకిస్తాన్ ఆడిన నాటకం డబుల్ గేమ్ క్లియర్గా కనబడుతోంది. ఇప్పుడు రెండవసారి ఇరాన్ విషయంలో ఆడుతోంది. ఇరాన్ విషయంలో ఒకవైపేమో అమెరికా అధ్యక్షుడిని కలిసి వచ్చి ఆ ఇరాన్ పైన అమెరికా అనుదాడికి ఒక 2-3 డేస్ ముందు అసీం మునీర్ అమెరికా వెళ్ళాడు. వైట్ హౌస్లో ఎక్కడ లేని ఆతిథ్యం అసీం మునీర్ లభించింది. ఒక దేశాధ్యక్షునికి లభించాల్సిన గౌరవము లభించింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతుడైన డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశాధ్యక్షుడు ఇట్స్ ఎ హానర్ టు మీట్ అసీం మునీర్ అన్నాడు. ఇంత జరిగింది. ఇరాన్తో జరగబోయే అమెరికా దాడి గురించి అసీం మునీర్తో ట్రంప్ చర్చించలేదని అనుకుందామా? ఎందుకంటే ఇరాన్ పైన దాడిలో ఈవెన్ పాకిస్తాన్ హెల్ప్ కూడా చేసింది అని కూడా వార్తలు వస్తున్నాయి. కొన్ని రిపోర్ట్ల ప్రకారం అమెరికన్ బాంబర్ ఫ్లైటర్స్ పాకిస్తాన్ వైపు నుంచి వచ్చాయని. సో వి రియల్లీ డోంట్ నో ఏం జరిగింది అనేది. ఒకవేళ రేపు గ్రౌండ్ ఇన్వేషన్ కనుక చేయాలనుకుంటే, ఎందుకంటే రిజీమ్ చేంజ్ అంటే ఇరాన్లో ఉన్న అధికార వ్యవస్థల్ని మార్చాలి అనుకుంటే ఇరాక్ ద్వారా, లిబియా ద్వారా, ఎయిర్ ఫోర్స్ ద్వారా సాధ్యం కాదు. ఎక్కడ కూడా ఎయిర్ ఫోర్స్ ద్వారా సాధ్యం కాదు. రెండు పద్ధతులు. ఒకటి, అమెరికా బలగాలే ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలి. లేదు, అక్కడున్న రిబెల్స్ను ప్రోత్సహించి వారైనా అధికారాన్ని చేపట్టేలా చేయాలి. ఇప్పుడు ఇరాక్లో, లిబియాలో మొదటి పని చేసింది డైరెక్ట్గా అమెరికన్ ట్రూప్స్. నాకు గుర్తున్నంత వరకు 160,000 బలగాలు అనుకుంటారు. సో గ్రౌండ్ లెవెల్లో కూడా ఇరాక్లోకి ఎంటర్ అయింది అమెరికా. లిబియాలో కూడా ఎంటర్ అయింది. సిరియాలోనూ
ఎంటర్ కావాల్సిన అవసరం లేకుండా బషర్ ప్రభుత్వాన్ని కూలదోస్తానికి మాజీ అల్ఖైదా ఫైటర్లతో కూడిన రిబెల్ ఫోర్స్కు అమెరికా అన్ని రకాల మద్దతు ఇచ్చింది. అందువల్ల ఇప్పుడు ఇరాన్లో కూడా ఎయిర్ ఫోర్స్ ద్వారా మీరు ఎన్ని దాడులు చేసినా ఇరాన్లో ఉన్న ప్రభుత్వం పతనం కాదు. అందువల్ల ఇరాన్లో రెజీమ్ చేంజ్ లక్ష్యమైనప్పుడు గ్రౌండ్ ఇన్వేషన్ అవసరం ఉంటుంది. గ్రౌండ్ ఇన్వేషన్కు పాకిస్తాన్ ఒక మార్గం. ఎందుకంటే పాకిస్తాన్కు ఇరాన్కు మధ్య 900 కిలోమీటర్స్ బార్డర్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ మీకు ద్వారా కన్నా కూడా పాకిస్తాన్ ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అందువల్ల పాకిస్తాన్ రిజర్వ్లో అమెరికా పెట్టుకొని ఉందా అని అనుమానం కూడా వస్తుంది. అలాంటి సమయంలో పాకిస్తాన్ అమెరికా దాడిని ఖండించింది. పైగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టింది. అంటే క్లియర్గా డబుల్ గేమ్ ఇక్కడ కూడా ఆడుతుంది. ఒకవైపు పాకిస్తాన్ అన్ని రకాలుగా ఇరాన్పై దాడికి అమెరికాకు సహకరిస్తూ, మరోవైపు ఏమో తన డొమెస్టిక్ కాన్స్టిట్యున్సీ అంటే తమ ప్రజలు మభ్యపెట్టేందుకు తామేదో అమెరికాకు వ్యతిరేకంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్కు మద్దతుగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ఉన్నట్లుగా నటిస్తోంది. ఇది అందువల్ల సేమ్ తాలిబాన్ల విషయంలో ఆడిన డబుల్ గేమే ఇక్కడ కూడా ఆడుతోంది. మీకు అందుకే ట్రంప్ను నోబెల్ పీస్ ప్రైజ్కు పాకిస్తాన్ నామినేట్ చేసింది. సో పాకిస్తాన్ నామినేట్ చేసిందంటేనే ట్రంప్ గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. సో పాకిస్తాన్ లాంటి ఒక దివాలా కోరు తీవ్రవాద దేశం, టెర్రరిస్ట్ కంట్రీ నామినేట్ చేసిందంటే అర్థం ఏంటి? పీస్ మేకర్గా ఒక రౌడీ వచ్చి, ఒక గూండా వచ్చి నాగేశ్వర్ చాలా శాంతి కాముకుడు అని సర్టిఫికేట్ ఇస్తే నేను గర్వంగా ఫీల్ అవుతానా? చాలా ఈసడించుకుంటాను. వీడో గ్రౌండ్లో ఒక నలుగురు మర్డర్ చేసిన క్రిమినల్ వచ్చి నాగేశ్వర్ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్, ఇస్ ఎ పీస్ మేకర్ అన్నాడు అనుకో. నాకు జల్లు వాడతాయి శరీరం పైన. ట్రంప్ మాత్రం పులకరించిపోయాడు. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి ఒక దివాలాకోర్ దేశం, ఒక టెర్రరిస్ట్ కంట్రీ, ఒక ఫెయిల్డ్ కంట్రీ డొనాల్డ్ ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్కి రికమెండ్ చేస్తే ట్రంప్ పులకరించిపోయింది. అంటే ట్రంప్ వీక్నెస్ ఏందో అర్థమవుతుంది. సో అందువల్ల అమెరికా వీక్నెస్ను, ట్రంప్ వీక్నెస్ను పాకిస్తాన్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. ఇది ఒకటే కాదు, ఇప్పుడు చైనాకు పాకిస్తాన్కు ఉన్న నెక్సెస్ అమెరికాకు చైనాకు పడదు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా వ్యతిరేక కూటమి అమెరికా కట్టాలనుకుంది. అందులో భారత ప్రభుత్వం కూడా భాగమైంది, భారతదేశం కూడా. అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో ఇండియా మెంబర్, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి ఇండియా కూడా అందులో మెంబర్. కానీ విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ ఏమో అటు చైనాతో ఇటు అమెరికాతో రెండు దేశాలతో లాభపడుతోంది. అమెరికా నుంచి F-16 విమానాలు తెచ్చుకుంటోంది, చైనా నుంచి J-35, JF-10 ఇలాంటి విమానాలు తెచ్చుకుంటుంది. అంటే ఏకకాలంలో అమెరికా, చైనాలు కలిసి పాకిస్తాన్ మిలిటరైజ్ చేస్తున్నాయి. ఈవెన్ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కూడా అమెరికా సహకారంతోనే పాకిస్తాన్ ఈ స్థాయికి వచ్చింది. అందువల్ల మీకు అమెరికా చైనా విషయంలో సిమిలర్ డబుల్ గేమ్ పాకిస్తాన్ ఆడుతుంది. ఇలా పాకిస్తాన్ మిలిటరీ ఇంపోర్ట్స్లో 81% చైనా నుంచే. అలా తన శత్రు దేశము, తన ప్రత్యర్థి దేశమైన చైనా పైన ఆధారపడుతున్న పాకిస్తాన్కు అమెరికా ఎందుకు ఆయుధాలు ఇస్తుంది? ఆన్సర్ ఉండాలి కదా, లేదు. అలాగే మీకు రష్యాతో కూడా ఇదే డబుల్ గేమ్. మీరు ఉక్రెయిన్ పైన రష్యా దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది, ఉక్రెయిన్కు అన్ని రకాల సహకారాన్ని ఇచ్చింది. కానీ ఉక్రెయిన్ పైన పుటిన్ యుద్ధం చేసే రోజు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు? క్రెమ్లిన్లో ఉన్నాడు. సో పాకిస్తాన్ వాజ్ గివెన్ రెస్పెక్ట్ ఇన్ క్రెమ్లిన్. సో రష్యా, చైనా అంత కాకపోయినా రష్యా కూడా ఒకవైపు పాకిస్తాన్ రష్యాతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుంది, ఇది అమెరికాతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఎంత క్లియర్గా డబుల్ గేమ్ ఆడుతుందో మీరు చూడండి. అంటే తాలిబాన్ల విషయంలో, ఇరాన్ విషయంలో, చైనా విషయంలో, మీకు రష్యా విషయంలో. సో ఇటువైపు అటువైపు రెండుతో ఆడుతున్నా ఇంకా అమెరికా ఐ లవ్ పాకిస్తాన్ అంటుంది. సో దట్ ఈస్ ది అగ్లీ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ స్టోరీ. రష్యన్ ex-president and deputy chairman of the Security Council of the Russian Federation, Dmitry Medvedev ఒక ట్వీట్ చేశారు సార్. A number of countries are ready to directly supply Iran with their own nuclear warheads అని చెప్పి. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి సార్? ఇరాన్కు రష్యా అనురక్షణ కవచాన్ని ఇస్తోందా? ఎందుకంటే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఆల్రెడీ రష్యాలో ఉన్నారు ఇప్పుడు.
అంటే న్యూక్లియర్ వెపన్స్ ఏమి చాక్లెట్లు కావు కదా అలా తీసుకుపోయి ఇవ్వటానికి, అంత ఈజీ కాదు. న్యూక్లియర్ టెక్నాలజీ ఇది వెరీ కాంప్లెక్స్ టెక్నాలజీ. సో న్యూక్లియర్ వార్ హెడ్స్ను ఏదో ప్యాక్ చేసి ఇరాన్కు పంపిస్తే ఇరాన్ వాడటానికి అదేమన్నా దివాళీ క్రాకర్స్ కావు. కానీ మరి రష్యన్ ఫార్మర్ ప్రెసిడెంటే కాదు, ప్రెసిడెంట్ పుటిన్కి అత్యంత సన్నిహితుడు డిమిట్రీ మెద్వెదేవ్. సో ఆయన ఏ ప్రాతిపదిక అంటున్నాడు అంటే వార్ హెడ్స్ ఇవ్వడం కన్నా కూడా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం కనుక అమెరికన్ అటాక్స్లో ధ్వంసం కాకపోతే, ధ్వంసమైంది అని అమెరికా చెప్తోంది, కాలేదు అని ఇరాన్ అంటోంది. ఇరాన్ అఫీషియల్గా ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ రకమైన కొద్దిగా డ్యామేజ్ అయింది తప్ప క్వాలిటేటివ్గా ఏ నష్టము జరగలేదు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ యురేనియం ఎన్రిచ్మెంట్కు అంటోంది. వివిధ సంస్థల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే ఇరాన్ ముందుగానే తరలించింది. ఎందుకంటే ఈ 10 రోజుల నుంచి ఇండికేషన్స్ క్లియర్గా ఉన్నాయి కనుక ఇది మోర్ క్రెడిబుల్గా నమ్మటానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనలాంటి వాళ్ళకే అర్థమైనప్పుడు ఇరాన్కి అర్థం కాదా అమెరికా అటాక్ చేయబోతుందని. మరి అమెరికా అటాక్ చేస్తుందని తెలిసి కూడా తన న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇంటాక్ట్గా అలాగే ఉంచి వెళ్తుందా? ఎందుకంటే ఇంటర్నేషనల్ మీడియా మొత్తం కోడై కూసింది. B-2 బాంబర్లతో GVU అనే ఒక బాంబ్, అది 13,600 కిలోలు ఉంటుంది, అది 13,600 kgs. ఆ బాంబులు వేస్తే తప్ప ఫోర్డో న్యూక్లియర్ సైట్ దెబ్బతినదు అని ఇవన్నీ మీడియాలో వస్తుంటే ఇరాన్ ఏమన్నా అమాయకంగా ఉంటుందా? అందువల్ల ఇరాన్ తరలించి ఉంటుంది ఎన్రిచ్డ్ యురేనియం అని. ఎన్రిచ్డ్ యురేనియం అండ్ అడ్వాన్స్ సెంట్రిఫ్యూజెస్ నటాంజ్ న్యూక్లియర్ బేస్లో ఉంటాయి. ఈ అడ్వాన్స్ సెంట్రిఫ్యూజెస్ ఉన్న నటాంజ్ న్యూక్లియర్ బేస్ పైన వాస్తవంగా వారానికి ముందు అమెరికా దాడికి ముందు ఇజ్రాయెల్ కూడా దాడి చేసింది. అందువల్ల ఈ ఎన్రిచ్డ్ యురేనియం అంటే 60% వరకు ఎన్రిచ్ చేసిన యురేనియం, అలాగే ఈ అడ్వాన్స్ సెంట్రిఫ్యూజెస్ను ఇతర న్యూక్లియర్ అసెట్స్ను ఇరాన్ తరలించి ఉంటుంది, వేరే చోటికి మార్చి ఉంటుంది అనేది ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇంకో కొన్ని వాదనలు అయితే అసలు 60% కాదు, ట్రంప్ ఈ న్యూక్లియర్ డీల్ నుంచి వైదొలిగాక ఇరాన్ మరింతగా దీన్ని పెంచింది. 83.7% వరకు కూడా ఆల్రెడీ ఎన్రిచ్మెంట్ పూర్తయింది. ఇక మిగిలిందల్లా కొద్ది పార్టే 90% ఎన్రిచ్మెంట్ చేస్తే అది అణ్వాయుధానికి ఉపయోగపడే స్థాయికి యురేనియం మారుతుంది. సో అందువల్ల ఇరాన్ జాగ్రత్త పడింది అని ఇప్పుడు అదే నిజమైతే, అంటే ఈ వాదన నిజమైతే ఇరాన్కి ఇక కావాల్సింది ఏంటి? ఆల్రెడీ ఎన్రిచ్డ్ యురేనియం దగ్గర దాకా ఎన్రిచ్, అది 60%, 84% చెప్పలేం, కానీ వెపన్ గ్రేడ్ స్థాయికి ఎన్రిచ్ చేస్తే దగ్గరగా ఎన్రిచ్ అయిన యురేనియం ఉంది. కొంత గొప్ప సెంట్రిఫ్యూజెస్ కూడా కాపాడుకుంటే, టెక్నాలజీ కాపాడుకుంటే ఇక మిగతా హెల్ప్ ఇతర దేశాల నుంచి చేయవచ్చు. అందువల్ల ఇతర దేశాల నుంచి అణ్వాయుధాలు మోసుకెళ్ళి రవాణా చేసి ఇరాన్కి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇరాన్ న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవటానికి వీలుగా సహకారాన్ని అందించవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఇవాళ రష్యా దగ్గరే లేవు న్యూక్లియర్ వెపన్స్, నార్త్ కొరియా దగ్గర ఉన్నాయి, ఈవెన్ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. మరి పాకిస్తాన్ అంటే అమెరికాతో గేమ్ ఆడుతూ రహస్యంగా ఇరాన్కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఒక ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ IRGC కమాండరే టీవీలో చెప్పాడు ఓపెన్గా, మాకు మద్దతుగా ఇజ్రాయెల్ పైన పాకిస్తాన్ అణ్వాయుధాలు వాడుతుంది అని. సో అందువల్ల ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. డిమిట్రీ మెద్వెదేవ్ అన్న మాట కేవలం పోస్టరింగ్ కూడా కావచ్చు, ఎందుకంటే అమెరికాను హెచ్చరించడానికి. బట్ ప్రాక్టికల్ పాసిబిలిటీని కొట్టిపారలేం. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ 1967 వరకే న్యూక్లియర్ వెపన్స్ అంతరించుకుంది. ఇజ్రాయెల్ ఏమీ ఇప్పటికీ కూడా తనకు అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పదు, లేవని చెప్పదు. దాన్ని స్ట్రాటజిక్ అంబిగ్విటీ అంటారు. అంటే వ్యూహాత్మక అస్పష్టత. ఇది ఇజ్రాయెల్ విధానం. 1950sలోనే ఇజ్రాయెల్ అణ్వాయుధాల తయారీకి మొదలుపెట్టి 67 నాటికే అణ్వాయుధాలు తయారైందని. ఎందుకంటే మీకు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ పైన సిమోర్ హర్ష్ అనే పులిట్జర్ ప్రైజ్ అవార్డు విన్నింగ్ జర్నలిస్ట్ పెద్ద పుస్తకమే రాశాడు. అందులో ది శాంసన్ అనే ఆప్షన్ అని ఒకదాన్ని మెన్షన్ చేశాడు. అంటే హిబ్రూ బైబిల్లో
శాంసన్ అనే ఒక స్టోరీ ఉంది. అంటే అతను ఇక శత్రువులు బంధించి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితుల్లో దైవశక్తిని ఆవహించుకొని ఆ శత్రువుల ప్రార్థనా స్థలంలో బంధిస్తే దాని పిల్లర్లను ఛేదించి రూఫ్ తనపైన పడేలా చేసుకొని తనతో పాటు బంధించిన శత్రువులు కూడా చంపేస్తాడు. సో అందువల్ల ఇజ్రాయెల్ కూడా తన ఉనికికి ప్రమాదమైనప్పుడు అలా అణ్వాయుధాలు వాడి తాను నాశనమైనా పర్వాలేదు శత్రువులు నాశనం చేస్తుంది అనేది ఇజ్రాయెల్ సెక్యూరిటీ డాక్టర్లో కీలకమైన అంశం. ఈ మధ్య ఈ ఘర్షణ మొదలయ్యాక ఈ శాంసన్ ఆప్షన్ అనేది చర్చలోకి వచ్చింది. అందువల్ల ప్రపంచంలో చాలా దేశాలు రహస్యంగా అణ్వాయుధాలు తయారు చేసే స్థాయికి వచ్చాయి. అందువల్ల ఇరాన్ దశాబ్దాలుగా ఈ ప్రయత్నం న్యూక్లియర్ యాక్టివిటీ చేస్తోందని అంటున్నారు. అణ్వాయుధాలు ఉన్నాయా లేవా చెప్పలేం, కానీ న్యూక్లియర్ నోహో ఉన్న మాట నిజం ఇరాన్ దగ్గర. సో అందువల్ల ఇప్పుడు డిమిట్రీ మెద్వెదేవ్ ఉన్నది ఇతర దేశాల సహకారంతో ఆ మేరకు కూడా న్యూక్లియర్ సైకిల్ పూర్తి చేస్తారనుకోండి, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వచ్చేస్తాయి. న్యూక్లియర్ వెపన్స్ అయితే అమెరికా కాదు ఎవడు ముట్టుకోడు, నార్త్ కొరియా ఎవడు ముట్టుకుంటున్నాడు ఇప్పుడు. సో అందువల్ల ఆ పాసిబిలిటీ, ఎందుకంటే ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ను మోసుకెళ్ళగలిగే బ్యాలిస్టిక్ మిసైల్స్లో ఇరాన్ చాలా ఎఫెక్టివ్. ఆల్రెడీ బ్యాలిస్టిక్ మిసైల్స్ కొన్ని వేల బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. కనీసం ఒక 30,000 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉంటాయని అంటారు. సో అందువల్ల ఇట్ ఈస్ పాసిబుల్. ఇక మీరు అన్నట్లు రక్షణ కవచం రష్యా ఎక్స్టెండ్ చేస్తుందా, ఇది అంత సులభం కాదు. ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే ఇటీవల అమెరికా నాటో నుంచి మేము వెళ్ళిపోతాం, యూరప్ సెక్యూరిటీ మాకేంటి, మీరు కనుక డిఫెన్స్ బడ్జెట్ పెంచుకోకపోతే రష్యాకు పుటిన్కి చెప్పి మీ పైన దాడి చేయిస్తాను, ఇలా ట్రంప్ పిచ్చి వ్యాఖ్యలన్నీ చేస్తున్న సమయంలో యూరోప్లో చర్చ మొదలైంది. మనం అమెరికన్ న్యూక్లియర్ అంబ్రెల్లా కింద ఉండడం. ఇప్పుడు యూరోప్కి ఏంటంటే యూరోప్లో ఫ్రాన్స్ అండ్ యూకేకు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, కానీ రష్యాకున్న న్యూక్లియర్ వెపన్స్తో పోలిస్తే ఫ్రాన్స్ అండ్ యూకేకున్న న్యూక్లియర్ వెపన్స్ కూడా వీకే. అమెరికా మాత్రమే రష్యాకున్న న్యూక్లియర్ వెపన్ శక్తితో పోటీ పడగలుగుతుంది. అందువల్ల యూరప్కు రష్యన్ న్యూక్లియర్ వెపన్స్ నుంచి డిటరెన్స్ అంటే నిరోధక శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్రాన్స్ యూకే న్యూక్లియర్ వెపన్స్తో పాటు అమెరికా న్యూక్లియర్ అంబ్రెల్లా కూడా ఉంటుంది. సో ట్రంప్ ఈ మధ్య నాటోలో నుంచి వెళ్ళిపోతాను, యూరప్ డిఫెన్స్ నాకేం పని అంటున్నప్పుడు యూరోప్లో చర్చ మొదలైంది. మన అమెరికన్ న్యూక్లియర్ షీల్డ్ నమ్మగలమా, ఎందుకంటే అమెరికా సమయానికి మనకు సహకరిస్తుందా, అందువల్ల మనమే ప్రత్యామ్నాయంగా న్యూక్లియర్ షీల్డ్ అంటే రక్షణ కవచం అంటే తమ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ఎదుటివాడు దాడికి ముందుకు రాడు అన్నది రక్షణ కవచం. యూరోప్ ఆలోచించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ప్రకటించాడు కూడా ఫ్రాన్స్ న్యూక్లియర్ అంబ్రెల్లాను ఇతర యూరోపియన్ కంట్రీస్కి కూడా మేము ఎక్స్టెండ్ చేస్తామని. అంటే అర్థం ఏంటి, ఫ్రాన్స్కు చెందిన న్యూక్లియర్ అసెట్స్ను ఇతర దేశాల్లో కూడా పెడతారు. పెట్టినా అల్టిమేట్గా దాని కంట్రోల్ ఫ్రాన్స్ చేతిలో ఉంటుంది. మరి రష్యా అలా తన న్యూక్లియర్ అసెట్స్ ఏమైనా ఇరాన్లో పెట్టి ఇరాన్లో రక్షణ కవచాన్ని ఇస్తుందా? దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్. ఇంకో రకమైన రక్షణ కవచం ఏంటి అంటే మీరు ఇరాన్ పైన ఇంకా ఎదురు అడుగేస్తే మేము న్యూక్లియర్ వెపన్స్ వాడతామని బెదిరించడం. సో బట్ ఇవన్నీ అన్నంత సులభం కాదు, బట్ స్ట్రాటజిక్ ఆప్షన్స్గా దేశాలకైతే ఎప్పుడైనా ఉంటాయి. ఇరాక్లో సద్దాం హుస్సేన్ను, లిబియాలో గడాఫీని చేసినట్టుగా ఇరాన్లో కూడా అధికార వ్యవస్థల్ని, ప్రభుత్వాన్ని అమెరికా మార్చేస్తుందా? రెజీమ్ చేంజ్ చేస్తుందా ఇరాన్లో కూడా? అంటే ఏం చెప్తారు? అంటే చేయదు, మేము ఇరాన్ పైన వార్ ప్రకటించడం లేదు అని అమెరికా పదే పదే వివరణ ఇస్తుంది. మేము యుద్ధం చేయడం లేదు అని. ఎందుకంటే అమెరికన్ రాజ్యాంగం ప్రకారం ఒక దేశం పైన యుద్ధం ప్రకటించే అధికారం అమెరికన్ పార్లమెంట్ కాంగ్రెస్కి ఉంటుంది, ప్రెసిడెంట్కి ఉండదు. అందుకే ఆల్రెడీ డెమోక్రాట్ మెంబర్స్ కొంతమంది రైజ్ చేశారు ఇప్పటికీ. ఈవెన్ నాన్సీ పెలోసి కూడా, అంటే డెమోక్రటిక్ హౌస్ స్పీకర్గా వ్యవహరించిన నాన్సీ పెలోసి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది ట్రంప్ ఈజ్ గోయింగ్ అగైన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. అందుకే ఈ మధ్య మనకు అమెరికాలో పెద్ద ఎత్తున ప్రదర్శనలు కూడా వచ్చాయి. కింగ్ కాదు, మా కాన్స్టిట్యూషన్ కావాలి అని. ఎందుకంటే ట్రంప్ లాస్ ఏంజల్స్లో జరిగిన యాంటీ ఇమిగ్రేషన్ ఎపిసోడ్ జరిగింది. అక్కడ కూడా లాస్ ఏంజల్స్లో ఉన్న డెమోక్రటిక్ గవర్నర్, కాలిఫోర్నియా డెమోక్రటిక్ గవర్నర్
ఉన్నాడు కనుక ట్రంప్ ఫెడరల్ ఫోర్సెస్ పంపించారు. అది కూడా కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అయింది. లా అండ్ ఆర్డర్ను కాలిఫోర్నియా గవర్నమెంటు, లాస్ ఏంజల్స్ మేయరు మేము కంట్రోల్ చేయగలుగుతాం, ట్రంప్ ఎందుకు ఫెడరల్ ఫోర్స్ పంపాడని. అది కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్గా ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు రెండవ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ ముందుకు వచ్చింది. ఏంటి ఈ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అంటే, ఒక దేశం పైన యుద్ధం ప్రకటించే అధికారం ప్రెసిడెంట్కు ఉందా అని. ఆల్రెడీ టారిఫ్ల విషయంలో అమెరికన్ పార్లమెంట్లో బిల్లే పెట్టారు. సో ప్రెసిడెంట్కు ఇలా టారిఫ్లు విధించే అధికారం, ఏకపక్షంగా విధించే అధికారం ఉందా అని. అలాగే జెరోమ్ పవెల్ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ను ప్రెసిడెంట్ను గవర్నర్ అంటారు, అతన్ని ఫైర్ చేస్తానంటూ ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఒక సెంట్రల్ బ్యాంక్ హెడ్ను తీసేయగలడానికి చర్చ నడుస్తుంది. సో అందువల్ల ట్రంప్ యాక్షన్స్ ఆర్ గోయింగ్ అగెన్స్ట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనే వాదన ఇక్కడ కూడా మొదలైంది. అందువల్లనే అమెరికా అధికారిక వివరణ, మార్క్ రూబియో వివరణ కూడా మేము ఇరాన్ పైన వార్ ప్రకటించలేదు, వార్ చేయడం లేదు, ఈవెన్ రెజీమ్ చేంజ్ కూడా మా లక్ష్యం కాదు, మేము కేవలము ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై మాత్రమే అటాక్ చేశాం. కారణం ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే అది అమెరికా భద్రతకు ప్రమాదమని అటాక్ చేశామన్నది వివరణిస్తున్నారు. అందువల్ల ఈ కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకవేళ వెళ్ళి ఇరాన్లో అమెరికా నేరుగా ప్రత్యక్ష జోక్యం చేసుకోవటానికి, ఎందుకంటే ఇరాక్లో జోక్యం చేసుకున్న రోజు అమెరికానే కాదు నాటో మిత్ర దేశాలకు కూడా అమెరికాతో కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ పైన జరుగుతున్న ఈ దాడిలో ఎక్కడా యూరోపియన్ దేశాలు కలిసి లేవు. మీకు అమెరికా ఒక్కటే అటాక్ చేస్తుంది, అది ఇరాన్కు మధ్య ఉన్న తేడా. తర్వాత ప్రపంచానికి కూడా అనుభవం ఉంది. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినట్లు, ఇరాక్లో సద్దాం హుస్సేన్ చంపేసింది, ఇరాక్లో ఇవాళ గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. సద్దాం హుస్సేన్ వెళ్ళాక ఐసిస్ పుట్టింది అక్కడ, ఇది ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా అని. అలాగే మీకు సిరియాలో బషర్ ప్రభుత్వం వెళ్ళినాక అక్కడ అల్ ఖైదా మాజీ ఫైటర్ ప్రెసిడెంట్ అయ్యాడు. లిబియాలో కూడా ఇలా అనార్కిక్ పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక ఇరాన్లో ఉన్నటువంటి అధికార వ్యవస్థ అన్పాపులర్, నిరంకుశ వ్యవస్థ, ఒక మత దురహంకార వ్యవస్థ, అందులో అనుమానం లేదు. కానీ ఒక దేశంలో ఎవరు అధికారంలో ఉండాలి అనేది ఆ దేశ ప్రజలు నిర్ణయించుకోవాలి తప్ప వేరే దేశం నిర్ణయించుకోరాదు. నిర్ణయించుకున్నప్పుడు ఆ దేశ ప్రజలకు కూడా అంత సులభంగా అంగీకరించారు. ఎందుకంటే అందులో ఇరానియన్ పాపులేషన్ ఆర్ హైలీ ప్యాట్రియాటిక్ పాపులేషన్. తమ ఇస్లామిక్ ప్రభుత్వం పైన వారి కోపం ఉంటే ఉండవచ్చు, కానీ అమెరికా పైన ప్రేమ ఉండదు కదా, ఇజ్రాయిల్ పైన ప్రేమ ఉండదు కదా. అందువల్ల అమెరికా ఇజ్రాయిల్ వచ్చి తమ పప్పెట్ గవర్నమెంట్ని ఇరాన్లో పెడతాము అంటే అంగీకరిస్తారా? ఇలా పాకిస్తాన్ మన పైన పహల్గాంలో దాడులు జరిగితే అన్ని పార్టీలు ఏకం కాలేదా భారతదేశంలో? నరేంద్ర మోడీని ప్రతిరోజు విమర్శించే కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా అఖిలపక్ష మీటింగ్లో మీరు ఏమైనా చేయండి మేము మద్దతు ఇస్తామని చెప్పలేదా? ప్రపంచంలో వ్యాప్తంగా వెళ్ళిన డిప్లొమాటిక్ డెలిగేషన్లో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ మెంబర్స్ కూడా లేరా? రోజు మోడీని విమర్శించే వారు కూడా ఎప్పుడైతే పహల్గాంలో దాడి జరిగిందో, ఎప్పుడైతే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ రెస్పాండ్ అవుతూ మనపైన మిలిటరీ దాడికి పూనుకుందో, మనం వెంటనే వీ హ్యావ్ టేకెన్ ఎంటైర్ కంట్రీ గాట్ యునైటెడ్ కదా. సో అదే పరిస్థితి ఇరాన్లో కూడా అవుతుంది. అందువల్ల అన్పాపులర్గా ఉన్న రెజీమ్, ఇస్లామిక్ రెజీమ్ మరింత బలపడటానికి కూడా అమెరికా దాడులు దోహదం చేస్తున్నాయి. ఇప్పుడు ఒక రకంగా యుద్ధం చేసి నెతన్యాహు తన ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకుంటున్నాడో, ఇరాన్లో ఉన్నటువంటి ఇస్లామిక్ రెజీమ్కు కూడా ఇది లేని శక్తినిస్తోంది. ఎందుకంటే అమెరికా దాడి తర్వాత అమెరికాలో పబ్లిక్ ఒపీనియన్ కూడా వ్యతిరేకంగా ఉంది. మీకు ఎకానమిస్ట్ యూగవ్ జరిపిన ఒపీనియన్ పోల్లో 60% ఆఫ్ అమెరికన్స్ ఈ ఇజ్రాయెల్ జరుపుతున్న ఇరాన్పై వార్లో అమెరికా ఎంటర్ కావద్దు అన్నారు. ఓన్లీ 16% మాత్రమే కావాలన్నారు. ఈవెన్ రిపబ్లికన్స్లో కూడా 53% ఈ వార్లో అమెరికా ఎంటర్ కావద్దు అన్నారు. ఎందుకంటే రిపబ్లికన్ రెండుగా చీలిపోయారు. ఓల్డ్ రిపబ్లికన్స్ ఏమో ఇరాన్పై దాడిని సమర్థిస్తున్నారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీ, మాగా లాబీ ఏమో వ్యతిరేకిస్తుంది. అందువల్ల ఈ పబ్లిక్ ఒపీనియన్ కూడా వ్యతిరేకంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది కనుక నిజంగానే రెజీమ్ చేంజ్కు పూనుకుంటుందా అనేది క్వశ్చన్ మార్కే. అన్నిటికీ మించి రెజీమ్ చేంజ్ అమెరికా రంగంలోకి దిగాలి అంటే గ్రౌండ్ ఇన్వేషన్ చేయాలి.
ఎయిర్ ఫోర్స్ ద్వారా ఎప్పుడూ సాధ్యం కాదు. ఇది ఇరాక్లో కానీ లిబియాలో కానీ అమెరికా ప్రభుత్వాలు మార్చినప్పుడు గ్రౌండ్ ఫోర్సెస్తో ఎంటర్ అయింది. ఇప్పుడు ఇరాన్లోకి అమెరికా బలగాలు వెళ్ళి ఇవాళ అక్కడున్న ప్రభుత్వాన్ని కూల్చే సాహసం చేస్తుందా? ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలాగే దాడి చేసి తమ అనుకూల ప్రభుత్వాన్ని ఆడ కూర్చుండబెట్టాక 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే తాలిబాన్లకు అధికారం అప్పచెప్పి వెళ్ళిపోవాల్సి వచ్చింది. రాత్రి తొక్కమర్చుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందువల్ల ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ప్రపంచం కూడా అనుభవం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎంత అన్పాపులర్ యాంటీ పీపుల్ ప్రభుత్వం కూల్చినా డెమోక్రసీ వస్తుందన్న గ్యారెంటీ ఉండదు. పవర్ వ్యాక్యూమ్ వస్తుంది. పవర్ వ్యాక్యూమ్ వచ్చినప్పుడు అనేక రకాల ప్రమాదకర శక్తులు అధిక రంగంలోకి దిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఇరాన్లో కూడా అనేక ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ ఎథ్నిక్ గ్రూప్స్ అన్నీ కూడా ఎవరికి వారు రెచ్చిపోయి రగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇరాన్లో రెజీమ్ చేంజ్ వల్ల ఏర్పడే పవర్ వాక్యూమ్ ఇరాన్ను మరింత ప్రమాదకరమైన ప్లేస్గా మారుస్తుంది. ఇప్పుడు అలాగే ఇరాక్ మారింది కూడా. నేను అందుకే చెప్పాను మీకు ఐసిస్ అని. ఐసిస్ ఖొరసాన్ పుట్టింది తాలిబాన్లను పైన అమెరికా యుద్ధ నేపథ్యంలో ఐసిస్ ఖొరసాన్ పుట్టింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఐసిస్ను మించిన ప్రమాదకర తీవ్రవాద మూకలు పుట్టి అమెరికాకు ప్రపంచానికి ప్రమాదకరంగా కూడా మారవచ్చు. అందువల్ల ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి. బట్ ట్రంప్ ఈజ్ అన్ అన్ప్రిడిక్టబుల్ మ్యావరిక్ ఫెలో. ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. నెతన్యాహుకోమో నిరంతర యుద్ధం ఉంటేనే నెతన్యాహు అధికారం ఉంటాడు. మీరు చూడండి, నేను ఇవాళ చెప్తున్నది, ద మోమెంట్ వార్ స్టాప్స్ నెతన్యాహు పవర్లో ఉంటాడు. సో అందువల్ల నెతన్యాహుకు కావాల్సింది వార్. మీరు యుద్ధము జరిగిన కొద్ది రోజుల్లోనే నెతన్యాహు ప్రభుత్వం పతనమవుతుంది. అందువల్ల ఇటీవల జరిగిన ఒపీనియన్ పోల్స్లో కూడా మీకు నెతన్యాహు 120 సీట్స్ ఉన్న ఇజ్రాయెల్ పార్లమెంట్లో నెతన్యాహు కూటమికి 20 సీట్ల నుంచి 20 to 30 సీట్స్ కూడా రావు అని అంచనా చెప్తారు. కొన్ని నెతన్యాహు పార్టీకి అయితే లిక్విడ్ పార్టీకి 20 సీట్స్, ఓవరాల్గా 50 సీట్లు మించవు కూటమికి అని వార్తలు కూడా వస్తున్నాయి. సో అందువల్ల నెతన్యాహు వాన్స్ వార్. ట్రంప్ పీస్ మేకర్గా మొదలై వార్ మాంగరర్గా మారిపోయాడు. సో అందువల్ల రేపు ఏం జరుగుతుంది అని వార్లో స్పెక్యులేట్ చేయలేం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఇరాన్లో రెజీమ్ చేంజ్ వైపుగా మేము వెళ్ళడము లేదు అని అంటున్నారు. బట్ వాట్ విల్ హ్యాపెన్ టుమారో నోబడీ నోస్.